17 మందితో చేశారు. యాక్చువల్గా దీనికి మన గతంలో రిజిస్టర్ కూడా రెగ్యులర్ రాయించున్నాడు. మేము దీన్ని రిజిస్టర్ చేయము ఈ భూమిని అని రిజిస్టర్ రాశారు. మన ఎంఆర్ ఆఫీసర్లు కూడా ఇచ్చున్నారు. దీనికి డిస్ప్యూట్ ల్యాండ్ అని వాళ్ళు కూడా దీనికి చేసినారు. అయినా కూడా దీని వెనకాల కొంతమంది పెద్ద రాష్ట్రం పెట్టుకుని రాత్రే 17 మంది పెట్టి రిజిస్టర్ చేశారు. అది మేడం ఆ చట్టాల మనకు పూర్తిగా అనేక మొత్తం ఆక్రమణ చేస్తారు. రేపు ఏదైనా వర్షాలు వచ్చిందనుకో పై నుంచి కూడా మీకే ప్రెజర్ ఉంటుంది. రెవెన్యూ సిబ్బంది ఏం చేస్తారు, మీరు కూడా ఏం చేయలేరు. నీళ్ళు వచ్చి ఇంట్లోకి మొత్తం మన పైన వచ్చేసి పట్టా ల్యాండ్ అంటే వీళ్ళకి ఏముంటుంది మేడం, ముందు పక్క రోడ్డు నుంచి కొద్దిగా ఉంటుంది మేడం, ఒక 20 సెంట్లు 30 సెంట్లు పట్టా ఉంటుంది. దాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే వంకలేక మొత్తం ఇంటికి పోతారు. వెనకాల ఎవరు పెట్టుకోరు కదా లాస్ట్ లేక వంకలేకపోతారు. అది ఇంత చేశారు. అవును చేశారు. చక్రాల మడుగు కబ్జా దాని మీద మేము ఆర్డీఓ మేడం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాని మీద సమగ్ర విచారణ జరిపి ఎవరు దోషులో ఎవరు ఎంత ముడుపులు ముట్టాయో నిర్ధారణ చేసి ప్రజలకు తెలియజేయవలసిందిగా మేడం గారిని కోరేదానికి ఆమెకు వినతి పత్రం అందజేయడం జరిగినది. చక్రాల మడుగు సంఘటనగా స్వతంత్ర మేడం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానిపైన విచారణ చేసి దోషులపైన తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేడం గారిని కోరడం జరిగింది. కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా SCN న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి.